ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న 100 ఏళ్ల వెండితెర వెలుగు జెలుగులు ధారావాహిక. రచన శ్రీ బికే ఈశ్వర్. వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన. వినండి 100 ఏళ్ల వెండితెర వెలుగు జెలుగులు ధారావాహిక. కురిసిన చినుకును పీల్చుకునే విరిసే కమలం మురిసే మకరందాన్ని అందిస్తుంది. తన చుట్టూ ప్రకృతి చేస్తున్న నిశ్శబ్ద సంగీతానికి శబ్ద రూపం విని అక్షరంగా అద్ది పాటగా నిలిపిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. నల్లని మబ్బులు, తెల్లని కొంగలు, యోగులు, సన్యాసుల్ని సమాధి స్థితికి తీసుకువెడితే రచయిత కవులకు పాటకు పదాల్ని అందిస్తాయి. రాలిన బొగడు పూలు, నవ్విన చిన్నారి పెదాలు, జత కోసం వెతికి వెతికి విసిగి వేసారి పాడిన కోయిల, లోతంతు చూస్తూ పారే నీళ్ల సప్పుడు అన్నీ దేవులపల్లి వారి అక్షరాలే. అందుకే ఆ గీతం గుండెను తాకుతుంది, మళ్లీ తడితే గుండె పాట పాడుతుంది. తెలుగు సినిమా పాటల్లో ప్రత్యేకత ఏముంటుంది అని అనుకునే రోజులవి. అంటే ఇది 6.5 దశాబ్దాల క్రితం నాటి మాట. అటువంటి నేపథ్యంలో ప్రసిద్ధ దర్శకులు దాదా ఫాల్కే అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు చిత్ర ప్రముఖుడు బిఎన్ రెడ్డి గారి ప్రోద్బలంతో 1951లో మల్లీశ్వరి చిత్రానికి మాటలు పాటల రచయితగా చిత్రరంగ ప్రవేశం చేశారు కృష్ణశాస్త్రి. పిలచిన బిగువటరా, ఆకాశ వీధిలో, నెలరాజా వెన్నెలరాజా, అవునా నిజమేనా, ఎందుకే నీకింత తొందర, ఇలా ఆ చిత్రంలోని పాటలు ఇప్పుడేమిటి ఎప్పుడు విన్నా రసహృదయాలను ఉర్రూతలుగిస్తాయంటే ఆ సాహిత్యంలోని సొగసులు అలాంటివి. మల్లీశ్వరి చిత్రానికి సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారు, గానం డాక్టర్ పి భానుమతి, ఘంటసాల వెంకటేశ్వరరావు. నిజమేనా మరతునన్నా మరవలేని మమతలన్నీ కలలేనా. రాజా నెల రాజా, నెల రాజా నెల రాజా, వినవా ఈ గాథ, నెల రాజా నెల పిలచిన బిగువటరా, ఔరౌరా పిలచిన బిగువటరా, నీకింత సుందరా, ఇన్నాళ్ళ చెరసాల తీరే తీరునే, ఎందుకే నీకింత సుందరా. అందుకే అప్పట్లోనే తాపీ ధర్మారావు గారు జనవాణి పత్రికలో ఆ పాటల గురించి రాస్తూ మల్లీశ్వరి ద్వారా సినిమా పాటలకు కావ్య గౌరవం తెచ్చారు కృష్ణశాస్త్రి అని ప్రశంసించారు. అలా తన తొలి చిత్రంతోనే పండిత పామరుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. 100 ఏళ్ల వెండితెర వెలుగుజిలుగులకు మనం నివాళులర్పిస్తూ ఆ మహాకవిని మనం ఇప్పుడు తలుచుకోవడానికి అదొక్కటే కారణం కాదు. ఆయన తన సినిమా జీవితంలో నిర్మాతల ఒత్తిడికి తలొగ్గి ఎప్పుడూ అసభ్య అశ్లీల సాహిత్యం రాయలేదు. తన రాజీపడిన ధోరణి ఎలా ఉంటుందో ఆయన శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలోని ఈ పాటలో కథానాయకుడి పరంగా ఇలా రాశారు. నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, మనసైన చోట మజిలి, కాదన్న చాలు బదిలి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి. చోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డను,
పాట నాకు సైదోడు, పక్షి నాకు తోడు. విసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. విసుగురాదు ఖుషి పోదు, వేసటలేనే లేదు. అసలు నా మరో పేరు ఆనంద విహారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, పెంజాల సంగీతం. దురదృష్టవశాత్తు నేటి సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే, ఒకరు మగువను కారుతో పోల్చారు, మరొకరు ఇంత సరుకును చూడలేదే అన్నారు, మరొకరు వనితను బంగాళాఖాతంతో పోల్చారు. ఇంతకంటే దారుణమైన పోలికలున్నాయనుకోండి. మనం వాటిని మరిచిపోయి మన మధుర కవి కృష్ణశాస్త్రి గారి సాహిత్యాన్ని మననం చేసుకుందాం. ఆయన పాటల్లో ఎప్పుడూ ఒక విశిష్టత కనిపిస్తుంది. కథా సన్నివేశానికి అనుగుణంగా సరళమైన మాటల్లో గంభీరమైన భావాలను పొందుపరచడమే ఆ ప్రత్యేక ఆకర్షణ. ఉదాహరణకు, భాగ్యరేఖలో కథానాయిక పేదరాలు. శ్రీమంతుడైన యువకుడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు నాయిక అంటుంది, నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో. నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో. సుమాలెన్నో పూజే ఈ పేదరాలి మనసెంతో వేచే. శ్రీ పారిజాత సుమాలెన్నో పూజే ఈ పేదరాలి మనసెంతో వేచే. నీ పాద సేవా మహాభాగ్యమేవా, నాపై నీ దయ చూపవా నా స్వామి. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో. పెంజాల గారి సంగీత సారథ్యంలో గానం పి లీల. అలాగే రాజమొగటంలో నాయిక ఎంత గడుసైందంటే, నిదురించే నాయకుణ్ణి డిస్టర్బ్ చేయవద్దని గాలినే డబాయిస్తోంది. సడిసేయకో గాలి సడిసేయబోకే అని. మాస్టర్ వేణుస్వరాలకు పి లీల గళం. సడిసేయకో గాలి సడిసేయబోకే, సడిసేయకో గాలి సడిసేయబోకే, బడలి ఒడిలో రాజు పవ్వళించేనే, సడిసేయకే. రత్న పీడికలేని రారాజు నా స్వామి, మణి కిరీటములేని మహారాజుగా కేమి, చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే, సడిసేయకే. ఏటి గల గలలకే ఎగసిలే చేనే, ఆకు కదలికలకే అదరి చూచేనే, నిదుర చదరిందంటే నేనూరుకోనే, సడిసేయకే. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు అని
ఈనాటి బంధం ఏనాటి చిత్రంలో అన్నా, ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవక మొన్నె పూలిమ్మని ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు కొలువైతివా దేవి నా కోసము కొలువైతివా దేవి నా కోసము తులసి తులసి దయా పూర్ణ కలసి కొలువైతివా దేవి నా కోసము తులసి దయా పూర్ణ కలసి మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి మల్లెలివి నన్నేల నా స్వామికి ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక అని ఏకవీరులో పలికించిన ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తారవంక ఒరిగింది చంద్రవంక ఒయ్యారి తారవంక విరగాజి తీగ సుంత జరిగింది మావి చెంత విరగాజి తీగ సుంత జరిగింది మావి చెంత నన్ను చూచి నిన్ను చూచి వనమంతా వలచింది నన్ను చూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంత ప్రతి నిమిషం పాటలాగ సాగాలి పాటలాగ సాగాలి. ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాటకు సంగీతం కెవి మహదేవన్. ఆ పద చమత్కారాలు ఆయనకే చెల్లు. ప్రకృతి అంటే ఆయనకెంతో ప్రేమ. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని ఆయన అంతకు ముందెప్పుడో రాసిన గేయాన్ని మేఘ సందేశం చిత్రంలో ఉపయోగించుకున్నారు. రమేష్ నాయుడు గారి స్వరాలకు పి సుశీల గళం. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా గలగలని వీచు చిరుగాలిలో కెరటమై గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు సెలపాటలో కేటనై పగడాల చిగురాకు తెరచాటు తేటినై పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడికేనా అని ఆయనకు సందేహం కలిగింది సీతామాలక్ష్మి చిత్రంలో. కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మావి చిగురు తినగానే కోవిల పలికేనా మావిసి గురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా కోవిల గొంతు వినగానే మావిసి గురు తొడిగేనా ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావిసి గురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా. బ్రహ్మ సమాజంతో దేవులపల్లి వారికి అనుబంధం ఉండేది. అందరిలోనూ దైవాన్ని చూడగలిగే దృష్టి ఎలా ఉండాలో ఉండమ్మ బొట్టు పెడతా చిత్రంలోని ఈ పాటలో ఎంత హృదయంగా రాశారో. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదియే దైవం అని. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం. కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం. కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం. ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుగు ఎగిరే దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. కెవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో పి సుశీల ఆలపించిన పాటది. కృష్ణుడు గురించి ఆయన రాసిన ఎన్నో గీతాలలో విశేష జనాదరణ పొందినది డాక్టర్ ఆనంద్లోని నీలమోహన రారా. నీలమోహన రారా, నిన్ను పిలిచే నెమలి నెరజాడ. నీలమోహన రారా, నిన్ను పిలిచే నెమలి నెరజాడ. నీలమోహన రారా. జారు వలపు గడివాన కురిసెరా, జాజిలత మేను తడిసెరా. జారు వలపు గడివాన కురిసెరా, జాజిలత మేను తడిసెరా. లతలాగే నా మనసు తడిసెరా. నీలమోహన రారా, రారా, రారా. పి సుశీల బృందం ఆలపించిన ఆ పాట కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో. దేవులపల్లి కృష్ణశాస్త్రి వారి పాట మనసును మల్లెంత తెల్లగా చేస్తుంది. ఆయన పాట చప్పుడు చేయకుండా ఎదలయను ఆలపిస్తుంది. ఆ పాట ఇలకోయిల పాట. ఆయన గీతం విన్నప్పుడల్లా చెట్లు పూస్తాయి, పూలు ఊగుతాయి. పాట విన్నప్పుడల్లా మనల్ని మనం ప్రకృతిలో కలిపేసుకుంటాం. భక్తికి అనురక్తికి ఆయన పాటే చిరునామా. అడుగడుగునా గుడి ఉన్నట్టుగా ఆయన పాటలో అడుగడుగునా ఒడి ఉంటుంది. అలసిన మన మనసుల్ని సేద తీరుస్తుంది, కాలాన్ని మరిపింపచేస్తుంది. సంగీతం సకల జన సమూహం, సాహిత్యం సర్వజన సమ్మతం. కలం జాలువార్చే అక్షరం మెలికల్లో స్వరగమకాలు నింపి, కవితంతా భావగాంభీర్యంతో, పాటంతా అలతి అలతి పదాలతో, గాలి పువ్వును తాకినట్టు, కొలను అలగట్టును తాకినట్టు మన గుండెను మన మనస్సును తాకి హాయినిస్తాయి ఆ గీతాలు. నమస్కారం. ఇంతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న 100 ఏళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన.
రచన శ్రీ బికే ఈశ్వర్, నిర్వహణ శ్రీ చంద్రశేఖర్ మల్లాది.